అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. కార్తీక్ అనే యువ బాలుడు తన కుటుంబంతో కలిసి ఒక కొత్త గ్రామానికి చేరాడు. ఆ గ్రామం పేరు దుర్గాపురం. ఆ గ్రామం చాలా శాంతియుతంగా కనిపించింది. కానీ ఆ శాంతి వెనక ఎక్కడో ఒక రహస్యం దాగి ఉంది. ప్రతిరోజు ఖచ్చితంగా రాత్రి 7:13 ఒక్క వారి ఇంట్లోనే కరెంట్ కట్ అవుతుంది. మొదట కార్తిక్ దీనిని యాదృచ్ఛికం అనుకున్నాడు. కానీ తర్వాత భయంకరంగా అనిపించింది. ఒకరోజు ధైర్యం చేసి ఆ సమయంలో తన మొబైల్ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు అతను రికార్డ్ చేసిన వీడియో చూసినప్పుడు అతని శరీరం గడ్డగట్టిపోయింది. భయంతో వణకసాగాడు. ఆ వీడియోలో గదిలో ఒక చీకటి నీడ తిరుగుతూ ఉంది. ఆ నీడ భయంకరమైన స్వరంతో మాట్లాడుతోంది. భయంతో కార్తిక్ తన తల్లిదండ్రులకి చెప్పాడు. కానీ వారు నమ్మలేదు. కార్తిక్ ఒక్కడే ఈ రహస్యాన్ని వెలికి తీయాలని నిర్ణయించాడు. అతను దానికోసమై ఆ గది మొత్తం వెతకటం మొదలుపెట్టాడు. అలా వెతికే క్రమంలో అతని గదిలోని గోడ వెనక ఒక పాత డైరీ దొరికింది. ఆ డైరీ 20 సంవత్సరాల క్రితం కనిపించని బాలుడు అరుణ్ చివరిసారి రాసిన తేదీ ఆగస్టు 13. అదే రోజు కార్తిక్ ఇంటికి వచ్చిన రోజు. ఇంతవరకు యాదృచ్ఛికం అనుకున్న కార్తిక్ ఇప్పుడు ఇది ఒక పెద్ద మిస్టరీ అని గ్రహించాడు. ప్రతిరోజు రాత్రి 7:13 కరెంట్ ఎందుకు పోతుంది? ఆ వీడియోలో కనిపించే నీడ ఎవరు? అది ఎందుకు వస్తుంది? డైరీలోని ప్రతి పేజీ చదివే కొద్దీ భయం మరింత పెరిగింది. చివరికి కార్తిక్కి నిజం తెలిసింది. ఆ నీడ అతన్ని చంపడానికి రాలేదు, సహాయం కోరడానికి వచ్చింది. అరుణ్ని ఎవరో హత్య చేశారు. కానీ ఆ నిజం ఎప్పటికీ బయటికి రాలేదు. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ ఆ హంతకుడు అదే గ్రామంలో జీవిస్తున్నాడు. అరుణ్ ఆత్మ కార్తిక్ ద్వారా నిజాన్ని వెలికి తీయాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కార్తిక్ ముందుంది 2 మార్గాలు: భయంతో వెనక్కి తగ్గటం, లేదా రహస్యం ఛేదించి నిజాన్ని బయట పెట్టడం. అజ్ఞాతం ఇక భయంకరం కాదు, ఒక సమాధానం కావాలి. కార్తిక్ ఆ డైరీని పూర్తిగా చదవటం మొదలుపెట్టాడు. అరుణ్ చివరి రోజులలో తనను ఎవరో వెంబడిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉంది అని రాశాడు.
ప్రతి పేజీలో ఒకే పేరు మళ్ళీ మళ్ళీ వస్తుంది. అదే సత్యనారాయణ. ఆ పేరు చదివిన వెంటనే కార్తిక్ గుండె గట్టిగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పటికీ అదే గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటున్నాడు. ప్రతిరోజులానే ఆ రోజు రాత్రి 7:13 కాగానే మళ్ళీ కరెంట్ కట్ అయింది. ఈసారి ఆ నీడ కేవలం తిరగలేదు, నేరుగా కార్తీక్ ముందుకు వచ్చింది. చల్లని గాలి వీచింది. గది తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. ఆ నీడ యొక్క గొంతు ఇప్పుడు స్పష్టంగా వినిపించింది. నన్ను చంపింది సత్యనారాయణే. నిజం బయటపెట్టు కార్తీక్, లేని పక్షంలో మరికొంతమంది ప్రాణాలు పోతాయి. కార్తిక్ భయంతో వణికిపోతున్నాడు, కానీ వెనక్కి తగ్గలేదు. తర్వాతి రోజు అతను నిశ్శబ్దంగా గ్రామంలోని వృద్ధుల దగ్గర విచారణ మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. ఎవరూ నేరుగా ఏమీ చెప్పలేదు. కానీ ఒక వృద్ధురాలు కార్తిక్తో రహస్యంగా మాట్లాడింది. ఆ వృద్ధురాలు కార్తిక్తో, అరుణ్ ఒక రహస్యాన్ని తెలుసుకున్నాడు, అదే అతని మరణానికి కారణమైంది. ఆ మాట వినగానే కార్తిక్ తలలో 100 ప్రశ్నలు తిరిగాయి. ఆ రహస్యం ఏమిటి? ఆ రోజు రాత్రి కార్తిక్ మళ్ళీ తన గదిలో కెమెరా ఆన్ చేసి పెట్టాడు. ఈసారి ఆ నీడ డైరీలోని ఒక చివరి పేజీని చూపించింది. అక్కడ ఒక రహస్య సంకేతం ఉంది. దేవాలయం వెనుక పాత వృక్షం కింద నిజం దాగి ఉంది అని రాసి ఉంది. కార్తిక్ మరుసటి రోజు ఉదయం ఆ వృక్షం దగ్గరికి వెళ్ళాడు. అతనికి అక్కడ నేలలో పూడ్చిపెట్టిన ఒక చిన్న పెట్టె దొరికింది. ఆ పెట్టెను తెరిచినప్పుడు అరుణ్ రాసిన మరో కాగితం మరియు కొన్ని పాత ఫోటోలు బయటపడ్డాయి. అందులో ఉన్న నిజం కార్తిక్ ఊహించని విధంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సత్యనారాయణ కేవలం హంతకుడు మాత్రమే కాదు, మొత్తం గ్రామ రహస్యానికి మూల కారణం. కానీ ఆ రహస్యం ఏమిటో కార్తిక్ ఇంకా చదవకముందే అతని వెనక నుండి ఒక చేయి పడింది. కార్తిక్ వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరు నిలబడి ఉన్నారో చూసి అతని శరీరం భయంతో గడ్డగట్టికిపోయింది. కార్తిక్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ నిలబడి ఉన్నవాడు సత్యనారాయణే. ఆయన కళ్ళల్లో కోపం, ముఖంలో చీకటి నీడలు మెదిలాయి. ఏమిట్రా నీకు ఆ డైరీ? నీ చేతిలోని డైరీ ఎక్కడిది? ఎవరు చెప్పారు ఆ వృక్షం గురించి అని గట్టిగా అరిచాడు. కార్తీక్ చేతిలోని పెట్టెను లాగి తీసుకోవడానికి ప్రయత్నించాడు సత్యనారాయణ.
కానీ కార్తిక్ ధైర్యంగా నిలబడ్డాడు. 20 ఏళ్ల క్రితం అరుణ్ని మీరు చంపారు, ఇప్పుడు అదే నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నారు అన్నాడు. సత్యనారాయణ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. తర్వాత నిశ్శబ్దంగా నవ్వాడు. అవును, నేను చంపాను. ఎందుకంటే అరుణ్ మా గ్రామ రహస్యాన్ని తెలుసుకున్నాడు అని ఒప్పుకున్నాడు సత్యనారాయణ. ఆ రహస్యం ఏమిటి అని కార్తిక్ అడిగాడు. సత్యనారాయణ దానికి బదులుగా, ఈ గ్రామం క్రింద భూగర్భంలో విలువైన నిధి ఉంది. అది బయటపడితే గ్రామం నాశనం అవుతుంది. అరుణ్ దాన్ని కనుగొన్నాడు, అందుకే నేను అతన్ని ఆపేశాను. ఇంతలో అకస్మాత్తుగా గాలి బలంగా వీచింది. గగనం గర్జించింది. అరుణ్ ఆత్మ అక్కడ ప్రత్యక్షమైంది. ఆ ఆత్మస్వరం స్పష్టంగా వినిపించింది. సత్యనారాయణ, నీ పాపం ఇంకా దాచలేవు. సత్యనారాయణ భయంతో వణికిపోయాడు. చేతిలో పెట్టె కింద పడిపోయింది. పెట్టె లోపల ఉన్న పత్రాలు, ఫోటోలు అన్నీ బయటకు వచ్చాయి. అందులో సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఊరిలోని గ్రామ పెద్దలందరూ కార్తీక్ ఇంటికి చేరుకున్నారు. సత్యనారాయణ చేసిన నేరం అందరికీ తెలిసిపోయింది. కార్తీక్ ధైర్యంతో అరుణ్ ఆత్మ కోసం న్యాయం చేశాడు. ఆ క్షణంలోనే అరుణ్ ఆత్మ కార్తీక్ వైపు చూసి చిరునవ్వు చిందించింది. ధన్యవాదాలు కార్తీక్, ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళగలను అని చెప్పి ఆ నీడ క్రమంగా మాయమైంది. గ్రామంలో మొదటిసారి రాత్రి 7:13 కరెంట్ కట్ కాలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ శాపం ముగిసింది. కానీ కార్తిక్ మనసులో మాత్రం ఒక ప్రశ్న మిగిలిపోయింది. అరుణ్ ఆత్మ న్యాయం పొందింది, కానీ ఆ భూగర్భ నిధి ఇంకా అక్కడే ఉంది. ఆ నిధి నిజంగా శాపమా లేక ఆశీర్వాదమా? ఈ ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేకుండా ఉంది. ఇది ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం మాత్రమే. ఇది ఈ రోజు కథ. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలా మరో నలుగురితో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు.